ఓటీటీ ప్లాట్ఫామ్స్ గురించి గత కొన్ని రోజులుగా రోజు న్యూస్లో వస్తూ ఉంది. అసలు ఓటీటీ ఎందుకు న్యూస్లో వచ్చింది? మనందరికి తెలుసు ఓటీటీ అంటే ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్స్ అని. గత 2-3 సంవత్సరాలుగా ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్లు చూస్తూనే ఉన్నాం. కోవిడ్ వచ్చిన తర్వాత థియేటర్లు మూతపడటంతో చాలామంది ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద డిపెండ్ అయ్యారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటివన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం. హాట్‌స్టార్ ఇవన్నీ. ఓటీటీ అంటే జనరల్‌గా మనం టీవీ చూస్తాం అనుకోండి, దానికి శాటిలైట్ ద్వారా మనం చూస్తూ ఉంటాం, లేదా ఫిల్మ్స్ చూస్తూ ఉంటాం. కానీ ఓటీటీ అనేది డిజిటల్ స్ట్రీమింగ్ అన్నమాట. ఇది యూజర్ డిమాండ్ ఆన్ రిక్వెస్ట్. అంటే మన కొన్ని సబ్స్క్రిప్షన్ ద్వారా కానీ, లేదా కొన్ని ఫ్రీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ మనం అనుకున్న సినిమాని, అనుకున్న వెబ్ సిరీస్ని, అనుకున్న ఎంటర్టైన్మెంట్ని మనం చూడటం. సో మన డిమాండ్ మీద, మన రిక్వెస్ట్ మీద కొన్ని పర్టికులర్ థింగ్స్ మనకిష్టమైనవి మనం చూడటమే ఓటీటీలో ఉన్న ప్రధాన అంశం. అయితే కొన్నిసార్లు మనం గమనిస్తుంటాం, తాండవ్ అనే వెబ్ సిరీస్లో కొంత రిలీజియస్ సెంటిమెంట్ని హర్ట్ చేశారని, కొన్ని వెబ్ సిరీస్లో పోర్నోగ్రఫీ చూపిస్తున్నారని, కొన్ని వెబ్ సిరీస్లో వాయిలెన్స్ చూపిస్తున్నారని, ఇలా రకరకాల అంశాల గురించి ఓటీటీకి సంబంధించిన నెగిటివిటీ లేదా క్రిటిసిజం బయటకు వస్తుంది. ముఖ్యంగా ఓటీటీలో హింస, ఓటీటీలో మతపరమైన విద్వేషాలు లేదా అశ్లీలత ఇవన్నీ ఓటీటీ ద్వారా పెరిగిపోతున్నాయి. మనం సినిమా ఒకటి తీసినా, లేదా ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ చూపించినా, ఉదాహరణకి సినిమా అనుకోండి, దాన్ని సెన్సార్షిప్ చేస్తారు. సెన్సార్షిప్ సర్టిఫికేట్ కావాలి. ఇలా ఫిల్మ్ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాతే ఆ ఫిల్మ్ రిలీజ్ అవుద్ది. అంటే సెన్సార్ బోర్డ్ చూస్తుంది అనమాట. కానీ వెబ్ సిరీస్లో, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలకి, కేవలం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలకి ఇలాంటివి లేవు. అలాంటప్పుడు ఓటీటీ విశృంఖలంగా వ్యవహరిస్తుంది, ఓటీటీ వల్ల పోర్నోగ్రఫీ కూడా పెరిగిపోయింది అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలే వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి గొడవలు సెంట్రల్ గవర్నమెంట్ దాకా వెళ్లడంతో ఫిబ్రవరి 25వ తారీఖున గత మాసంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని రూల్స్ ఇచ్చిందనమాట. దాంతో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించి ఏదైనా కంప్లైంట్ వచ్చినా, ఏదైనా వెబ్ సిరీస్ సంబంధించి, సినిమాకి సంబంధించి ఏదైనా కంప్లైంట్ వచ్చినా, ముందుగా ఒక గ్రీవెన్స్ సెల్ ఉంటుంది, గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్, ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఉంటుంది. దాని తర్వాత సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్ మినిస్టీరియల్ ప్యానెల్ ఉంటుంది అనమాట. అంటే ప్రతి ఓటీటీ ప్లాట్ఫాము ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంని పెట్టి అక్కడ 15 రోజుల లోపల వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ రికార్డ్ చేయటం, ఆ తర్వాత ఆ స్థాయిలో వెళ్ళినప్పుడు ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీని పెట్టడం. వీటి వల్ల దేనివల్ల కానప్పుడు, ఈ రెండు పని చేయనప్పుడు, అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ ఒకటి, సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ, ఈ రెండు ఏమి పని చేయనప్పుడు దాని తర్వాత ఇంటర్ మినిస్టీరియల్ ప్యానెల్ వరకు విషయం వెళ్తుంది అనమాట. అయితే ఈ గైడ్లైన్స్లో సరైన పసలేదని, ఈ గైడ్లైన్స్ వల్ల ఏమీ జరగదని సుప్రీంకోర్టు నేను వ్యాఖ్యానించింది. ఈ గైడ్లైన్స్లో దే ల్యాక్ టీత్ అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఈ గైడ్లైన్స్ వల్ల పనిష్మెంట్స్ కానీ, ఫైన్స్ కానీ పెద్దగా ఏమీ లేవు. చాలా వరకు ఓటీటీస్ని సెల్ఫ్ రెగ్యులేటరీకే వదిలేసాము, దీనివల్ల సమాజంలో నష్టం జరుగుతుందని కూడా కోర్టు ఇండైరెక్ట్గా చెప్పిందనమాట. దీంతో అసలు ఓటీటీస్ మీద రెగ్యులేషన్ అవసరమా? ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే ఏ మీడియం ద్వారా అయినా కొన్ని వందల వేల మంది దగ్గరికి ఒక విషయం వెళ్ళేటప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కంటెంట్ ప్రొవైడ్ చేసి ఇచ్చేస్తే చివరికి నష్టం యువతకి, ప్రజానీకానికే. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి పరిమితులు ఉంటాయి. కాబట్టి ఆర్టికల్ 19(1)A ద్వారా మనకున్న భావ వ్యక్తీకరణ హక్కుకి ఖచ్చితంగా పరిమితులు ఉంటాయి. కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా కొంత నియంతృత్వంతో, అంటే కొంత రెగ్యులేషన్ అనేది చాలా అవసరం. సెల్ఫ్ రెగ్యులేషన్ అవసరం, ప్రాపర్ గైడ్లైన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అవసరం. సో ఇప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్లైన్స్తో భవిష్యత్తులో ఓటీటీ ప్లాట్ఫామ్స్ని హింస లేదా అశ్లీలత లేదా మతపరమైన ఉద్దేశాలు లేదా ఇంకేమైనా ఎక్స్ట్రీమ్ థింగ్స్ ఇవేమీ లేకుండా చూస్తుంది. ఇదే కాకుండా మనందరికి తెలుసు, సినిమాల్లో అడల్ట్ మూవీస్ అని చెప్పి, ఎవరైనా చూసే మూవీస్, పిల్లలు కూడా చూసే మూవీస్ అని చెప్పి రకరకాలుగా మనకి యూఏ కేటగిరీస్ ఇలాంటివి ఉంటాయి. ఓటీటీలో ఇంకా రెగ్యులేషన్స్ పెంచారు.
7 సంవత్సరాలు పైబడిన పిల్లలు, 13 సంవత్సరాలు పైబడిన పిల్లలు, 16 సంవత్సరాలు పైబడిన పిల్లలు, తర్వాత అడల్ట్ కేటగిరీ, ఇవన్నీ కేటగిరీస్ చేశారు కొత్త గైడ్లైన్స్లో. కానీ వీటికి మించి ఇంకా ఓటీటీకి ప్రాపర్ గైడ్లైన్స్ రావాలని చెప్పి చాలామంది కోరుతున్నారు.